దేశానికి అన్నం పెట్టే రైతులను జైల్లో పెట్టిన చరిత్ర రేవంత్ సర్కార్కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు లగచర్ల రైతులను రేవంత్ సర్కార్ నుంచి కాపాడాలని, రేవంత్ సర్కార్కు కనువిప్పు కలిగేలా చూడాలని కోరుతూ మందని పట్టణంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పగా రచించిన భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని ఆయన విమర్శించారు. రైతును రాజుగా చూసే ఈ దేశంలో రాష్ట్రంలో 35 రోజులుగా బెయిల్ రాకుండా ఏదో ఒక సాకు పెడుతూ రైతులను జైల్లో పెట్టించారని, రైతుల చేతులకు బేడీలు వేసి చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జరుగుతున్నటువంటి అరాచకాలను, అణిచివేతల నుంచి రేవంత్ రెడ్డి గారి లగచర్ల రైతులను కాపాడాలని బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారిని వారి పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి కనువిప్పు కావాలి. ఎంతో గొప్పగా ప్రపంచమే మెచ్చుకునే విధంగా మీరు రాసినటువంటి రాజ్యాంగాన్ని రేవంత్ రెడ్డి గారు అపహాస్యం చేస్తూ రైతే రాజుగా భావించేటువంటి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రైతులకు దాదాపు 35 రోజుల నుంచి బెయిలు రానివ్వకుండా ఏదో ఒక సాకు పెట్టి ఆపుతూ జైళ్ళల్లోనే పెట్టి వాళ్లకు చేతులకు బేడీలు వేసి చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. తెలంగాణ మీరు రాసినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి మీరు ఆ రోజు పెట్టినటువంటి సెక్షన్ 3 దానిని అనుసరించి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో సుభిక్షంగా అన్ని వర్గాల ప్రజలు గొప్పగా వర్ధిల్లితే ఇవాళ అన్నం పెట్టే రైతులు దాదాపు 35 రోజుల పైచిలుకు జైళ్ళల్లో మగ్గుతూ ఉన్నారు. మేము మా భూమి మీద ఆధారపడి బతుకుతున్నాం. అది పోతే మాకు దిక్కు లేదని విన్నవించుకుంటుంటే